హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి రొయ్యలు పకోడీ తీసుకొని వచ్చేసాను. ఫస్ట్ అయితే చూడండి, రొయ్యలు నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా మొత్తం పిండి సపరేట్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్, పసుపు, ఉప్పు, కారం, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నా ఓకే, మ్యారినేట్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. చూడండి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నేను. మీరు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి, లేకుంటే ఏం పర్వాలేదు. తర్వాత మనము ఆయిల్ వేసుకొని ప్యాన్లో హీట్ చేసుకోవాలి. బాగా హీట్ చేసుకున్నాక ఒక్కొక్క పీస్ని రొయ్యల్ని వేసేసుకోండి దాంట్లో సపరేట్గా. రొయ్యలు బాగా రెడ్డిష్ కలర్ వచ్చాక, చూడండి అంత రెడ్డిష్ కలర్ వచ్చాక మనము సపరేట్ తీసేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, మా పాప అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్తుంది.